వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం ఆర్జించామనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న సేంద్రియ సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలవగా ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న నూతన విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కడప జిల్లాకు చెందిన రైతు గోవర్ధన్ రెడ్డి. మరింతకు ఆయన చేపట్టిన సాగు వివరాలేంటో ఇప్పుడు చూసొద్దాం పదండి. వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు రసాయన మందులతో పండిన పంటలను తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లా కాశీనాయన మండలం పగిడాలపల్లెకు చెందిన రైతు గోవర్ధన్ రెడ్డి పద్మశ్రీ పాలేకర్, చింతల వెంకట్రెడ్డి, తారాసింగ్ బెల్జీ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ ఆరోగ్యమైన పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు గోవర్ధన్ రెడ్డి చదివింది ఎంబీఏ, సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈయనది వ్యవసాయ కుటుంబం కావడం, వ్యవసాయంపై మక్కువ ఉండటంతో ఒక పక్క బిజినెస్ చేస్తూనే మరోపక్క వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. తన కుటుంబ సభ్యులకున్న దాదాపు 200 ఎకరాల భూమిలో ఎలాంటి పురుగుమందులు, రసాయన ఎరువులు వెయ్యకుండా పంటలు పండించాలనుకున్నారు. ఇందుకోసం చింతల వెంకట్రెడ్డి, సుభాష్ పాలేకర్, తారాసింగ్ బెల్జీ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అనేక పంటలను పండిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. 3.5 years కిందటి నుంచి స్టార్ట్ చేసాము. దాని నుంచి రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చే కొద్దీ మనకు ఇంకా దాని మీద క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ పెరిగేసి ఇంకా డిఫరెంట్ ఫస్ట్ ఒక క్రాప్ తో స్టార్ట్ అయింది. మొత్తం 7-8 క్రాప్లు మనం నెక్స్ట్ 2 years లో ట్రై చేసాం. రిజల్ట్ అన్ని ఆల్మోస్ట్ 90% రిజల్ట్ పాజిటివ్ గా ఉంది. ఎక్సెప్ట్ ఒక క్రాప్ లో చాలా ఫెయిల్యూర్ వచ్చింది అనమాట. అదేంటంటే వేరుశెనగలో పురుగు అటాక్ కాలేదు, కానీ ఫంగస్ అటాక్ అయింది. ఎటువంటి పెద్ద పురుగు అయినా కూడా మనకి ఏ పంటలను మనకి ఏం డ్యామేజ్ చేయలేదు. ప్రతి క్రాప్ షైనింగ్ కానీ, బనానా కానీ, వేరుశెనగ కానీ, ఆముదం కానీ, మామూలుగా ఆముదానికి చాలా పురుగు ఎక్కువ పడుతుంది, కానీ ఆముదం అటువంటి క్రాప్ కూడా పురుగు కంట్రోల్ అయింది. అంత పెద్ద పురుగు అట్రాక్ట్ చేసే క్రాపే మనం సక్సెస్ అయ్యేసరికి ఇంకా మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఇంకా సరే చాలా ఇది మనకు పురుగు అయితే కంట్రోల్ అయింది, ఎరువు ప్రాబ్లం లేదు. ఇంకా మనకు ఓన్లీ ఇంకా ఫంగస్, బ్యాక్టీరియా మీద డౌట్ ఉండింది. ఫంగస్, బ్యాక్టీరియాకు ఎప్పుడైతే ఈ మజ్జిగ ద్రావణము, మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే దీని గురించి మన వేప నూనెతో రసాయనం తయారు చేయడము, ఎప్పుడైతే వీటి ఎఫెక్ట్ పాజిటివ్గా రిజల్ట్ అయిందో, సో మనకు పురుగుకు సొల్యూషన్ దొరికింది, ఫంగస్కు బ్యాక్టీరియా సొల్యూషన్ దొరికింది. భూమాతను సారవంతం చేయడం వల్ల మనకు వానపాములు ఇవన్నీ పెరగడం ఎక్కువైపోయినాయి. మనం ఇప్పుడు ఇందాక మనం చూసాం, కొద్దిగా తీస్తేనే వానపాములు కనిపిస్తున్నాయి. అంటే దానివల్ల ఏంటంటే భూమి సారవంతం అవుతా ఉంది. ఎప్పుడైతే మనం మన పెస్టిసైడు, వీడిసైడు ఇవన్నీ మనం వాడకపోతే ఈ పురుగులు అనేవి చనిపోకుండా గ్రోత్ అవుతున్నాయి. ప్లస్ మనం అవి గ్రోత్ అవ్వడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ వృద్ధి చేసేదానికి మనం ఈ జీవామృతము ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మల్టిప్లై అవుతున్నాయి. ఎప్పుడైతే అవి మల్టిప్లై అవుతున్నాయో భూమి అంతా సారవంతం అవుతా ఉంది. ప్రతి రైతు చిన్న సన్నకారు రైతే మనకు ఉండే దాంట్లో దాదాపు 70% చిన్న సన్నకారు రైతే. మెకనైజేషన్ చేయడం చాలా కష్టం. యూత్ అంతా కూడా నెక్స్ట్ యూత్ ఇప్పుడు మనం ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాలు టఫ్ కావడమే కాకుండా అగ్రికల్చర్లో ఇటు సైడ్ ఇట్లా ప్రొడక్టివిటీ ఎక్కువ తీసుకొస్తే గిన యూత్ ఎక్కువ వచ్చేసి ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు యూత్ చేయగలిగితే గిన వయబిలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ యూత్ కూడా అగ్రికల్చర్ కెన్ బికమ్ ఆల్టర్నేటివ్ జాబ్. మాకు తెలిసిన వ్యవసాయంలో ఋషులు ఎవరైతే ఉన్నారో, భరతమాత ముద్దుబిడ్డలైన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు, భారతరత్న నానాజీ దేశ్ముఖ్ గారి శిష్యుడు తారాచంద్ బెల్జీ గారు, వీళ్ళని మనం ఫాలో అవుతూ వస్తున్నాము. వీళ్ళు చెప్పిన దారిలో మనం ఫాలో అవుతూ వస్తున్నాం. సో ఈ పద్ధతిలో మనం జీవామృతము, ఘనజీవామృతము, అన్నద్రవ రసాయనము, జైవ రసాయనము, ఇలాంటి మజ్జిగ ద్రవ్య రసాయనము
ఇవన్నీ చేస్తూ మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసి 3.5 years బ్యాక్ కింద. అప్పటి నుంచి మనం ట్రయల్స్ ఫస్ట్ ఇయర్ 1 crop మీద చేసాము, మిగతా 2 years 8 crops మీద చేసాం. ఇంకా మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ మనం ఇది బాగుంది, దీన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు అనే ఐడియాతో ఇప్పుడు మనం వెజిటబుల్స్లో దాదాపు 10-12 రకాల వెజిటబుల్స్ చేస్తున్నాం. ఇప్పుడు రైతులకు నేను రిక్వెస్ట్ చేసేది, టమోటా పండించే రైతులు కానీ, బీర పండించే రైతులు కానీ, వెజిటబుల్స్ ఏదైనా వెజిటబుల్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్కటి మనం చెప్పి మన పద్ధతులన్నీ చెప్పి వాళ్ళని కూడా ట్రయల్ చేయమని చెప్పి. ఇప్పుడైతే భూమాతలో మన కార్బన్ కంటెంట్ పెరుగుతుందో మనకు ఆటోమేటిక్గా మన క్రాప్స్ అన్ని బాగుంటాయి. ఇప్పుడు అడవిలలో మనం ఎవరు ఏం ఎరువులు వేయడంలా, ఎవరు ఏ కెమికల్స్ వేయడంలా, అడవులలో ఎంత గొప్పగా మనకు మొక్కలు పెరుగుతున్నాయి. టేక్ చెట్లు అయితేమి, ఇంకా వేరే చెట్లు ఏ చెట్లు అయినా కూడా అడవులు ఎంత పచ్చదనంగా ఉంటాయి. అదొకటే మనకు మనకు ఎగ్జాంపుల్. అక్కడ ఏం వేయకుండా మనకు అంత బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ మనకు ఇదే మనం దాన్ని రిపీట్ చేయొచ్చు. ఇక్కడ దిగుబడి కూడా మాకు చాలా ఎక్సలెంట్గా ఉంది. దిగుబడి బాగుంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ కూడా చాలా బాగుంది.